ఆక్వా చెరువు దగ్గర ఉన్న బియ్యం పిండిని దుర్గా అనే మహిళకి ఇచ్చాడు యువకుడు. ఆ వ్యక్తి ఇచ్చిన బియ్యం పిండితో బజ్జీలు వేసింది దుర్గా. ఆ బజ్జీలు తిన్న 12 మంది ఇన్ఫాక్ట్ టేస్ట్ చూడండి అంటూ దుర్గా బజ్జీలు ఇస్తే 12 మంది అస్వస్థకు గురయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు అండ్ ఆ బియ్యం పిండిని కూడా మీరు చూస్తూ ఉన్నారు. బజ్జీలు తిని 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం ఎస్ మండలం ఎస్ కొండేరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆక్వా చెరువు దగ్గర ఉన్న బియ్యం పిండిని దుర్గా అనే మహిళకు ఇచ్చాడు యువకుడు. యువకుడిచ్చిన పిండితో బజ్జీలు వేసింది దుర్గా. బజ్జీలు టేస్ట్ చూడండి అంటూ కాలనీలోని కొందరికి పంచింది దుర్గా. బజ్జీలు తిన్న 12 మందికి ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా అస్వస్థకు గురయ్యారు. బజ్జీలు తిన్న 12 మంది ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకున్నారు. బాధితుల్లో 3 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఆ 3 ఏళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ఒక గర్భిణి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. అస్వస్థతకు గురైన వారిని భీమవరంలోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇంకొంతమందికి తనకులు చికిత్స అందించడం జరుగుతుంది. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఆ ఇంటికి వెళ్ళారు పోలీసులు. ప్రస్తుతం పరిశీలించడం జరుగుతుంది, తనిఖీ చేయడం జరుగుతుంది అసలు ఏం జరిగిందని చెప్పి. విజువల్స్ చూస్తే అర్థమవుతుంది అక్కడ ఎటువంటి పరిస్థితి ఉండిందనేది. బట్ ఇంట్లో చేసిన బజ్జీలే అవి. ఇంట్లో చేసిన ఎందుకంటే ఆ యుటెన్సిల్స్ చూడండి, ప్లాస్టిక్ డబ్బా, తర్వాత ఇంట్లో చేసిన బజ్జీలు. ఆ వాతావరణం అంతా ఇంట్లో చేస్తున్నట్టు కనుక. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఆ బజ్జీలు వేసిన తర్వాత మరకలు ఉంటాయి కదా స్టవ్ మీద, అవి ఇంకా పోలేదు. బహుశా సాధారణంగా మనం రూరల్ ఏరియాస్లో అయితే ఇది వెరీ కామన్గా కనిపిస్తుంది. సిటీస్లో తక్కువ, కానీ ఒకరు చేసుకుంది వాళ్ళు తినడానికి వాళ్ళకి టైం దొరకదు. బట్ రూరల్ ఏరియాస్లో కొంచెం లోపలికి వెళ్తే కనుక 15 బజ్జీలు చేసిందంట ఆవిడ పాపం. దాంట్లో 12 పంచినట్టున్నారు. ఆ చేసిన బజ్జీలు అందరికీ పంచారు. ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది కదా, ఇలా పంచడం కరెక్ట్ కాదేమో అని చెప్పి. బహుశా తనకు తెలిసి ఉండకపోవచ్చేమో. ఇన్వెస్టిగేషన్ జరగాలి, బయటపడాలి. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. అదిగో అవే బజ్జీలు అవి. ఆ బజ్జీలే పంచారు ఆవిడ. పంచిన తర్వాత ఆ 12 మంది ప్రస్తుతం అస్వస్థకు గురయ్యారు. అది కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అసలు బియ్యం పిండికి, ఎందుకంటే బజ్జీలు సాధారణంగా శనగపిండి వేస్తూ ఉంటారు, బియ్యం పిండి కాస్త తక్కువ కలుపుతారు అనుకుంటా, నాకు తెలియదు అంత. ఎందుకంటే కుకింగ్ నేను ఎక్స్పర్ట్ అయితే కాదంట. కాబట్టి బియ్యం పిండి ఎందుకు వచ్చింది అక్కడ, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అప్డేట్స్ అందించేందుకు మనోజ్ కూడా సిద్ధంగా ఉన్నారు. మనోజ్, అసలు ఏం జరిగింది? ఈ బియ్యం పిండి కథ ఏంటి? తీసుకెళ్ళి బజ్జీల్లో వేయడం ఏంటి? ఆ బజ్జీలు టేస్ట్ చూడండి అంటూ దుర్గా దాదాపుగా 12 మందికి ఇవ్వడం ఏంటి? వాళ్ళు తినడం ఏంటి? తిన్న తర్వాత అస్వస్థకు రావడం ఏంటి? ఏం జరిగింది అసలు? ఇంతకీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఏమని తేలుతోంది? థ్యాంక్ యూ సచిన్. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి గణపవరం మండలం ఎస్ కొండేపూడిలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. దీనికి సమాచారం ప్రకారం స్థానికంగా ఉన్న ఆక్వా చెరువు వద్ద ఒక యువకుడు ఆక్వా చెరువు వద్ద పనిచేస్తూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న బియ్యం పిండిని ఎవరైతే గ్రామానికి చెందిన మొక్కమొట్ట దుర్గ 45 సంవత్సరాల ఆమెకు ఆ బియ్యం పిండిని ఆ యువకుడు అయితే అందజేశాడు. అయితే ఆమె దుర్గ ఎవరైతే ఉన్నారో తాను ఆ పిండిని ఇంటికి తీసుకువెళ్ళిన అనంతరం తాను సొంతంగా అయితే ఇంట్లో బజ్జీలు వేసింది. బజ్జీలు వేసిన అనంతరం తన కుటుంబంతో పాటు పక్కనే ఉన్న మరికొందరికి బజ్జీలను అయితే అందజేసింది. అయితే వీరందరూ కూడా దుర్గ ఇచ్చిన బజ్జీలను తిన్నారు. తిన్న ఒక అరగంట తర్వాత ఒక్కసారిగా వీరందరికీ వాంతులయ్యాయి, అస్వస్థకు గురయ్యారు. కొంతమంది కళ్ళు తిరిగి అపస్మారక స్థితిలోకి కూడా వెళ్ళారు. అయితే వెంటనే చుట్టుపక్కల వాళ్ళందరూ ఇది గ్రహించి వెంటనే 108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే విషమంగా ఉండడంతో వీరి పరిస్థితి కొంతమందిని భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి కొంతమంది తరలించారు, మరి కొంతమందిని తణుకులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే దీనికి సంబంధించి అసలు ఈ బియ్యపు పిండికి సంబంధించి ఆక్వా చెరువు వద్ద ఉన్న తెచ్చిన యువకుడు దుర్గకి ఇచ్చాడు. అయితే ఈ ఆక్వా చెరువు వద్ద బియ్యం పిండి కలుషితమైందా, లేకపోతే యువకుడు ఇచ్చిన తర్వాత దుర్గ ఆ బజ్జీలు వేసే క్రమంలో ఏమన్నా ఫుడ్ పాయిజన్ అయ్యింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఎవరైతే దుర్గ బజ్జీలు వేస్తుందో తనకు సంబంధించి ఆ కిచెన్ లో పోలీసులు మొత్తం పరిశీలించారు. బజ్జీ పిండి తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న ఆ కిచెన్ లో ఉన్న వంట సామాగ్రితో పాటు పలు పరికరాలను కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రస్తుతం అవన్నింటినీ కూడా ల్యాబ్ కి పంపించిన పరిస్థితి కూడా నెలకొంది. మొత్తానికి 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంట్లో 3 ఏళ్ల
బాలుడు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. తాను కూడా ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. అంతేకాకుండా ఒక గర్భిణి కూడా ఈ బజ్జీలు తిని తీవ్ర అస్వస్థకు గురైనట్లు తెలుస్తుంది. ఆమెకు సూర్యకుమారి 25 సంవత్సరాలు. ప్రస్తుతం అయితే ఈ 12 మందికి కూడా పరిస్థితి విషమంగానే ఉంది. ఒక 2-3 పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా ఎవరైతే చిన్న బాలుడు ఉన్నాడో బాలుడితో పాటు ఒక ప్రెగ్నెంట్ లేడీ వీరిద్దరి పరిస్థితి కూడా కాస్త సీరియస్ గా ఉందని వైద్యులు అయితే చెప్తున్నారు. సాధారణంగా ఆక్వా చెరువు వద్ద తెచ్చిన యువకుడికి సంబంధించిన పిండి ఆక్వా చెరువు వద్ద కలుషితం అయ్యిందా, లేకపోతే ఇంటికి తెచ్చిన అనంతరం దుర్గా బజ్జీలు వేసే క్రమంలో ఒకవేళ దుర్గా ఏమైనా అక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యిందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే దుర్గ వద్ద ఉన్న పిండితో పాటు ఆక్వా చెరువు వద్ద తెచ్చిన పిండి, దుర్గా కిచెన్ లో సామాగ్రి మొత్తం అన్ని కూడా పోలీసులు సేకరించి దాన్ని పరిశీలనకి అయితే పంపారు. అసలు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొందరి పరిస్థితి సీరియస్ గా ఉంది, మరికొందరి పరిస్థితి అయితే మెరుగ్గానే ఉంది. కొంతమందిని భీమవరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, మరికొంతమంది తన ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. ఇదేమన్నప్పటికీ కూడా దుర్గ వేసిన బజ్జీలు కాలనీలో కొంతమందికి ఇవ్వడం మరియు దుర్గకి సంబంధించిన కుటుంబంలో తినడం ఇదంతా కూడా క్షణాల్లో అయిపోయింది. గతంలో కూడా ఇలా చేశారంట దుర్గా, అంటే ఈ ఆఫ్ కోర్స్ కాస్త రూరల్ ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే కొన్ని సందర్భాల్లో ఇరుగు పొరుగు వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతూ ఉంటాయి. అంటే గతంలో కూడా ఇచ్చిపుచ్చుకునేవారట, లేకపోతే ఇదే ఫస్ట్ టైం అంటే ఇవ్వడం అలాంటివి ఏమైనా జరిగిందంట? అంటే గతంలో కూడా వాస్తవంగా మీరు చెప్పినట్టుగా రూరల్ ఏరియాస్ లో ఎవరైనా ఇరుగు పొరుగు అనే ఒక నానుడు ఉంటుంది. వీరికి సంబంధించి ఒక ఇంట్లో ఏమైనా ఫంక్షన్ అయినా లేకపోతే సరదాగా ఏమైనా వండుకున్నా వీరికి సంబంధించి ఆ వంటకు సంబంధించిన తినుబండారాలను పక్కింటి వారికి లేకపోతే చుట్టాలకు బంధువులకు ఇవ్వడం అనేది అది రూరల్ ఏరియాస్ లో వాస్తవానికి 100% జరుగుతూ ఉంటుంది. ఇదే క్రమంలో దుర్గ కూడా ఒక యువకుడు తెచ్చిన పిండిని తాను ఇంట్లో వాళ్ళకి బజ్జీలు వేసి ఆ పిండితోనే ఇంట్లో వాళ్ళకి పెట్టిన అనంతరం అదే గ్రామంలో ఆ కాలనీలో ఉన్న మరికొందరికి ఆమె వాస్తవానికి ఎప్పుడు కూడా అలా ఇచ్చుకుంటూ ఉంటారు కాబట్టి అదే క్రమంలో దుర్గ కూడా ఆ విధంగానే పక్కన ఉన్న కొంతమందికి బజ్జీలను పంచిపెట్టింది. అయితే ఈ బజ్జీలు తినిన అనంతరం ఈ విధంగా జరగడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. అసలు ఇది కలుషితం ఎక్కడైంది అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఈ పిండి అనేది ఆక్వా చెరువు వద్దే కలుషితమైందా, లేకపోతే ఈ దుర్గా వంట చేసే క్రమంలో ఏమైనా అక్కడ ఏమైనా కలిసాయా లేకపోతే ఏంటా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే 12 మంది ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి కాస్త విషమంగా ఉంది, మిగిలిన కొంతమంది పరిస్థితి సేఫ్ గానే ఉందనే. ఈ దుర్గకు సంబంధించి వండిన వంటకానికి సంబంధించిన పిండి, దుర్గకు సంబంధించి కిచెన్ లో ఉన్న పరికరాలు పదార్థాలన్నింటినీ కూడా పోలీసులు అయితే టెస్టింగ్ పంపారు. సచిన్, దుర్గను కూడా అదుపులోకి తీసుకున్నారా? అండ్ అట్ ద సేమ్ టైం ఆ పిండి ఇచ్చిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారా, లేకపోతే పరిస్థితి ఏంటి వాళ్ళిద్దరిది? ప్రస్తుతం ఈ తినుబండారాలు చేసిన దుర్గ కూడా అవి తిన్నంతరం దుర్గ కూడా ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉంది. ఆమె కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ఈ ఎవరైతే పిండి ఇచ్చాడో యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ అనేవి పోలీసులతో వెల్లడించనున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ బజ్జీలు తిన్న 12 మంది కూడా అస్వస్థ పాలయ్యారు కాబట్టి వీళ్ళు కాస్త కోలుకున్న తర్వాత ఏం జరిగింది, అసలు మొదటగా దుర్గ కోలుకున్న తర్వాత అసలు దుర్గ ఏం చేస్తుంది అనేది మాత్రం దుర్గ చెప్పిన తర్వాత మిగిలిన విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఆల్ రైట్ మనోజ్, ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విజువల్స్ని ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ తయారు చేసిన ప్రాంతం, ఆ కిచెన్లోకి వెళ్ళారు. ఆ బజ్జీలు వేసిన ప్రాంతం ఉంటుంది కదా కిచెన్లోని, అక్కడికి చేరుకున్నారు. ఆ పిండి పదార్థాలని, దాంతోపాటు ఆ బజ్జీలు వేయడానికి ఉపయోగించిన వాటన్నిటిని కూడా ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది, వాటిని పరిశీలించడం కోసం. ఎందుకంటే దాంట్లో ఏమైనా ఫుడ్ పాయిజన్ జరిగిందా, వీటన్నిటి కూడా వాళ్ళు పరిశీలించబోతున్నారు. ఆ యుటెన్సిల్స్ని మీరు చూడొచ్చు. కిచెన్ మీద ఇంకా మరకలు కూడా ఉన్నాయి. అంటే వేసిన వితిన్ మినిట్స్లోనే షేరింగ్ అయ్యి ఉంటుంది, అందరూ కలిసి ఉంటారు వాటిని. అఫ్కోర్స్ బజ్జీలు అంటే కాస్త వేడివేడిగా ఉంటాయి కాబట్టి వేడి మీద ఉన్నప్పుడు రుచి కాస్త తెలుస్తుంది. ఒకవేళ కాస్త చల్లబడితే కనుక దాని పరిస్థితి ఏంటో అర్థమైపోతుంది. ఒకవేళ టేస్ట్ మారినా ఇది తేడాగా ఉందని చెప్పి అర్థమైపోతుంది. వేడి మీద తిని ఉన్న సందర్భంలో ఇంకా ఇంపాక్ట్ చూపించి ఉండొచ్చు కాక. ప్రస్తుతం అందుకే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చేరుకుని ఆ శాంపిల్స్ని ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది.
పూర్తిగా వాటిని చెక్ చేసిన తర్వాత ఈ ఫుడ్ పాయిజన్ ఎక్కడ జరుగుతుంది, లైక్ ఫుడ్ పాయిజన్ జరిగింది కావాలని ఎవరైనా చేసే ప్రయత్నం చేశారా, ఇవన్నీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. ప్రస్తుతానికైతే మాత్రం దుర్గా ఎవరి దగ్గర అయితే బియ్యం పిండి తీసుకుందో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేస్తూ ఉన్నారు పోలీసులు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, యూర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి అక్కడ దృశ్యాలు చూద్దాం పోలీసులు చేరుకున్న తర్వాత. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU